హైదరాబాద్‌లో ఒక 8, 9 స్క్రీన్స్ ఏమో ఓపెన్ చేశాయి. నాకు తెలిసి అన్ని హౌస్‌ఫుల్స్ ఇప్పటికే. 8, 9 అంతా సోల్డ్ ఔట్ అయ్యాయి. అదర్ ఏరియాస్‌లో కూడా తిరుపతి, కర్నూల్ అదర్ ఏరియాస్‌లో కూడా ఓపెన్ చేశారు. మొత్తం అంతా ఫాస్ట్ ఫిల్లింగే ఉంది. వి ఆర్ వెరీ హ్యాపీ సర్ అండ్ ఎక్సైటెడ్. మీరు షో చూసిన తర్వాత మీరెలా ఎలా రియాక్ట్ అవుతారు సినిమానంతా? సినిమాలో ఏదో ఒక సర్ప్రైజ్ ఏదో ఉంటుంది అనేసి వినపడుతుంది. నిజమేనా? అది ఏంటి అసలు? సర్ప్రైజ్ అంటే సార్? ఏదో అంటే మేము కాలో క్లైమాక్స్‌లో ఏదో ఎక్స్‌పెక్ట్ చేసిన ఒకసారి ఎక్స్‌పెక్ట్ చేయలే అసలు. ఆ! అలాంటిది దీంట్లో కూడా ఉంటుంది. మంచిగా అసలు ఎంటర్‌టైన్‌మెంట్‌గా బావుంటుందనేసి అనిపించింది. అంటే కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి సార్. అవి ఇంకా మీరు థియేటర్‌లోకెళ్ళి అందుకే మీరది మూవీ చూసేసిన తర్వాత సర్ప్రైజ్ ఎలిమెంట్స్ మాట్లాడుకుందాం. మీ ఇద్దరు హీరోయిన్స్ వస్తారనుకుంటే రాలేదు ఏమన్నా? హీరోయిన్స్ రెడీ అవుతున్నారు సార్. షోకెళ్ళాలి గదా! ఇంకన్నాను. షో మేమంద మీరేమో ప్రమోషన్స్ వాళ్ళేమో షోకా? లేదు సార్. అంటే మేము కొంచెం ఎర్లీగానే పెట్టుకుందాం ఇది అనుకున్నాము. తిరుమలకెళ్ళాము. అక్కడి నుంచి రావడం కొంచెం లేట్ అయిపోయింది. నేనేమో ఇటే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇంకా వాళ్ళు ఇటెళ్ళాలి ప్రీమియర్‌కని ఇంకా. సాయంత్రం మరి మీరు కూడా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌తో వస్తున్నారా? లేకపోతే ఎట్లా? చెప్పా కదా సార్. ఈ సినిమాకి ఈళ్ళిద్దరున్నారు ప్రస్తుతానికి. నేనెళ్ళినా మీకు తెలియకనే ఎళ్తాను సార్. సార్ ఇది ఒక యూత్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సార్ ఇది. ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. దీంట్లో ఏవైతే చెప్పాలో కంటెంట్ మీకు ప్రాపర్‌గా నేను ముందే చాలా క్లియర్‌గా చెప్పాను. సారీ థాంక్స్ తాలూక్ అనే మాట. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి మన గర్ల్ ఫ్రెండ్‌ని మన ప్రెజెంట్ లవ్‌ని సెట్ చేస్తే ఎలా ఉంటదన్నది చాలా క్లియర్‌గా చెప్పాను. అంటే అందరికి ఎక్కడో ఏదో చిన్న డౌట్ ఏముందంటే నాకు అర్థమైనంత వరకు అరే! మా ఏమన్నా ముందు సినిమా గదా! కొంచెము ఇది అయింది గదా! ఇదని అనుకుంటున్నారు సార్. ట్రస్ట్ మీ మిమ్మల్ని థియేటర్‌లో మేము సర్ప్రైజ్ చేయబోతున్నాం. మ్యూజికల్లీ, ట్రీట్మెంట్ వైస్ మా డైరెక్టర్ రాసిన బెస్ట్ డైలాగ్స్, సీన్స్ చాలా బావుంటాయి. నన్ను చాలా కొత్తగా చూస్తారు. అంటే మంచి కమర్షియల్ సినిమా అయినప్పటికీ ఆ ట్రీట్మెంట్ మేమిచ్చిన విధానం అయితే మిమ్మల్ని చాలా గట్టిగా సర్ప్రైజ్ చేయబోతుంది సార్. మీది చాలా లక్కీ హ్యాండ్ అంటున్నారు. అండ్ మీరు ఇంట్రొడ్యూస్ చేసే ప్రతి డైరెక్టర్ కొత్త అబ్బాయి మంచి టాప్‌కెళ్ళిపోతున్నారు. అందరు డైరెక్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇమ్మీడియేట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఏంటి సార్ దీనిపైన? అదేలే సార్. ఖచ్చితంగా మనం కథన్నప్పుడు వీళ్ళు చేస్తారని ఒక నమ్ముతాం. మనము వాళ్ళతో కలిసి చేస్తాం. ఆ తర్వాత వాళ్ళకి మంచి అవకాశాలొచ్చి అందరం సినిమాలు మంచివి చేస్తే వెరీ హ్యాపీగా సార్. ఐయామ్ సో హ్యాపీ. నా నుంచి ఇంట్రొడ్యూస్ అయిన డైరెక్టర్స్ అంతా మంచి పొజిషన్‌కెళ్తున్నారు. ఇంకా మంచి సినిమాలు చేస్తున్నారు. ఐయామ్ సో హ్యాపీ. విశ్వకరుణ్ అనే అతను ఇంక నేను ఎక్కువ చెప్పను. ఇంక గంట తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకొచ్చి, అరే! మంచి డైరెక్టర్ దొరికాడు. మంచి రైటర్ దొరికాడు. మాటలు భలే రాస్తన్నాడే. అప్పుడు 'పూరి' గారు ఇనిషియల్ ఏజ్‌లో ఉన్నప్పుడు గాని మనకు కొన్ని ఒక డైలాగ్స్ ఉంటాయి కదా! అప్పుడు పడేటప్పుడు 'పూరి' గారు ఇనిషియల్ మూవీస్‌లో మీకు ఆ వైబ్ కలుగుతది ఈరోజు. అతను రాసిన మాటలకి బయటకొచ్చి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు సార్. మీది చాలా లక్కీ హ్యాండ్ అంటున్నారు. అండ్ మీరు ఇంట్రొడ్యూస్ చేసే ప్రతి డైరెక్టర్ కొత్త అబ్బాయి మంచి టాప్‌కెళ్ళిపోతున్నారు. అందరు డైరెక్టర్స్ అందరూ కూడా నెక్స్ట్ ఇమ్మీడియేట్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. ఏంటి సార్ దీనిపైన? అదేలే సార్. ఖచ్చితంగా మనం కథన్నప్పుడు వీళ్ళు చేస్తారని ఒక నమ్ముతాం. మనము వాళ్ళతో కలిసి చేస్తాం. ఆ తర్వాత వాళ్ళకి మంచి అవకాశాలొచ్చి అందరం సినిమాలు మంచివి చేస్తే వెరీ హ్యాపీగా సార్. ఐయామ్ సో హ్యాపీ. నా నుంచి ఇంట్రొడ్యూస్ అయిన డైరెక్టర్స్ అంతా మంచి పొజిషన్‌కెళ్తున్నారు. ఇంకా మంచి సినిమాలు చేస్తున్నారు. ఐయామ్ సో హ్యాపీ. విశ్వకరుణ్ అనే అతను ఇంక నేను ఎక్కువ చెప్పను. ఇంక గంట తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకొచ్చి, అరే! మంచి డైరెక్టర్ దొరికాడు. మంచి రైటర్ దొరికాడు. మాటలు భలే రాస్తన్నాడే. అప్పుడు 'పూరి' గారు ఇనిషియల్ ఏజ్‌లో ఉన్నప్పుడు గాని మనకు కొన్ని ఒక డైలాగ్స్ ఉంటాయి కదా! అప్పుడు పడేటప్పుడు 'పూరి' గారు ఇనిషియల్ మూవీస్‌లో మీకు ఆ వైబ్ కలుగుతది ఈరోజు. అతను రాసిన మాటలకి బయటకొచ్చి చాలా గట్టిగా మాట్లాడుకుంటారు సార్. లేని బరువు ఒకటి తీసుకొచ్చి నెత్తి మీద కూర్చోబెట్టేస్తున్నారండి. యాక్చువల్లీ కథ ఏది డిమాండ్ చేసిందో అది రాశాను డైలాగ్‌లు. అంతేగాని 'పూరి' గారిలాగా రాయాలనో, లేకపోతే 'త్రివిక్రమ్' గారిలాగా రాయాలనో డెఫినెట్‌లీ కాదండి. కథ అడిగింది రాశాను అంతే. సో, ఆ సిట్యుయేషన్ అడిగింది రాశాను అంతే. అది బ్లెండ్ అయ్యి ఒకవేళ అలా ఫ్లేవర్ తగిలుండొచ్చు. డెఫినెట్‌లీ మొన్న పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఎక్కడో చోట చెప్పాను నేను. ఏంటంటే మనందరం సినిమాలు చూస్తూనే పెరిగాం. మన 'సందీప్ రెడ్డి వంగ' గారు అన్నట్టు మనకి ఏ ఇన్‌స్టిట్యూషన్ ఉండదు. మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు వాటిలి స్క్రీన్ ప్లే ఫార్మాట్‌లే చూసి ఇక్కడికొచ్చి కూర్చొని సినిమాలు చేయాలని డిసైడ్ అవుతాం మనం. ఆ ప్రాసెస్‌లో ఆళ్ళందరూ మన గురువులే కదండీ ఇంకా. మనం చూసిన సినిమాలందరూ గురువులు. ఖచ్చితంగా ఆళ్ళ ఇన్‌ఫ్లూయెన్సో, ఇన్‌స్పిరేషనో ఎక్కడో చోట ఉంటదండి. అంతేనండి. మీకుందా అండి? ఉంటది. డెఫినెట్‌లీ ఉంటది. ఎవరి అంటే మీకంటే యాక్చువల్‌గా ఏంటంటే 'దిల్‌రుబా' ట్రైలర్ చూసిన తర్వాత డైలాగ్స్ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కలిగింది మాకు. అంటే రాస్తున్నాడు కొత్త డైరెక్టర్ అయినా కొంచెం మీనింగ్‌ఫుల్‌గా అనిపిస్తున్నాయి. ఏదో పంచిల్లా అనిపించడం, అప్పటికప్పుడు నవ్వించే ప్రయత్నం కాకుండా ఏదో చిన్న ఫిలాసఫీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అనిపించింది. ఇది ఒక కొత్త డైరెక్టర్ నుంచి మేము ఎక్స్‌పెక్ట్ చెయ్యం. అంటే సర్ప్రైజ్ అవుతున్నాం ఈ డైలాగ్స్ విషయంలో కానీ. వీటి గురించి మాట్లాడాలి అంటే లవ్ స్టోరీకి మాటలు చాలా పాటలు, మాటలు 2 ఇంపార్టెంట్.
పాటల విషయంలో ఆయన ముద్దులు పెట్టేసి చెప్పేసాడు హీరో గారు. సో, మాటల విషయం మీరు మాట్లాడాలి. అదే సార్. యాక్చువల్లీ థాంక్స్ సార్. చాలా మంచి కాంప్లిమెంట్ వచ్చింది నాకు. ఇండస్ట్రీ నుంచి చాలామంది చెప్పారు, "బా రాసావమ్మా" అని చెప్పి. లైక్ మెహర్ రమేష్ గారు మాట్లాడారు. పూరి గారు కూడా మాట్లాడారండి నాతోటి. అంటే డైరెక్ట్‌గా కాదు, గెటప్ సీన్ అన్న అక్కడ ఉంటే కాల్ చేపిచ్చాడు. కాల్ చేసి, "నీతో ఒకళ్ళు మాట్లాడతారంట" అని ఇస్తే పూరి సార్ మాట్లాడారండి. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే నిజంగా ఎక్కడో ట్రైలర్ చూసి అంత పెద్దాయన నాకు ఫోన్ చేయడం అనేది, మెహర్ రమేష్ గారు కావచ్చు, లేకపోతే ఇంకో నలుగురు ఐదుగురు, అంటే దట్ ఈస్ గుడ్ కాంప్లిమెంట్ అండి. సో, ఆల్వేస్ ఐ విల్ టేక్ కేర్ అండి. ఎందుకంటే బేసిక్‌గా ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది, రైటర్ అవుదామని స్టార్ట్ చేసిన జర్నీ ఇది. సో, చదివిన పుస్తకాలు కావచ్చు, లేకపోతే ఇన్‌స్పైర్ చేసిన ఇలాంటి రైటర్లు త్రివిక్రమ్ గారు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, జంజాల గారి దగ్గర నుంచి మొదలుపెడితే, వీళ్ళందరూ సెన్సిబిలిటీ ఏంటంటే సీన్ రౌండ్ ఆఫ్ ఉండాలి. దాంట్లో ఒక సీన్ కట్ అయ్యేటప్పుడు ఏదో ఒక బ్యూటీ ఉండాలి, తగలాలి, అర్థం అవ్వాలి ఆడియన్‌కి. సో, వేగ్గా ఏదో పని చేయాలంటే సీన్ రాయకూడదు, అందంగా చెప్పాలి చెప్పేది. ఇదొక్కటే థాట్ ఎప్పుడు పెట్టుకుంటాను సార్ సీన్ రాసేటప్పుడు. డెఫినెట్‌లీ అదైతే ఉంటదండి. సినిమా మొత్తంలో వర్కౌట్ అయింది ఏంటని అడుగుతున్నారా? ఈ మాటలనేవి ఒక స్పెషల్ మెన్షన్ తీసుకొస్తాయి 'దిల్‌రుబా'కి అని మాకనిపిస్తుంది. స్పెషల్‌గా అంటే ఈ మాటల గురించి కూడా మాట్లాడుకుంటారు డెఫినెట్లీ అనిపిస్తుంది. అండి. అది వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అండి, అంతే. వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. మిగతా చాలా ఉందండి సినిమాలో. పాటలు కావచ్చు, ఫైట్లు కావచ్చు, వాటెవర్ సిచ్యువేషన్స్ కావచ్చు, ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్టిస్ట్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయండి. అంటే అన్నీ ఒకటే ఎక్కువ ఉన్నా మనకు ఎగటొస్తుందేమో. అన్నీ అందంగా ఉన్నప్పుడే అందంగా ఉంటదేమో అది ఫుడ్ టేస్ట్ కూడా. సో, అలాంటి ఒక మంచి ఫ్లేవర్ ఉన్న బిర్యానీ టైప్ అంతే. కిరణ్ గారు. అండ్ హాయ్ అండి. అయితే బేసికల్లీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఎక్స్ ఎప్పుడైతే లైఫ్‌లోకి బ్యాక్ వస్తుందో వాళ్ళిద్దరూ సెట్ అవుతారు. బట్ మీరు రివర్స్‌లో మీ ప్రెజెంట్‌ని సెట్ చేయడానికి అన్నారు. సో, ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ జనరేషన్‌కి తగ్గట్లుగా లేదు అనిపించలేదా? లేదండి. ఈ జనరేషన్‌కి ఇది అవసరం. చాలా మంచిగా అనిపించిందండి. మీరన్నట్టు ఎక్స్ మన లైఫ్‌లోకి వస్తే ఏదో గొడవలు అయిపోతాయి. ఇప్పుడు మనకున్న లవ్ ఏదో డిస్టర్బ్ అవుతది అన్నట్టే అందరం ఆలోచిస్తాం. కానీ ఎప్పుడైతే తిను నాకు కథ చెప్పినప్పుడు, ఎక్స్ మనకు కేర్ టేకర్‌లా మారితే ఎలా ఉంటది? ఎక్స్ వచ్చి మన లైఫ్‌లోకి నిజంగా మన తప్పులన్నీ తెలిసి వాళ్ళు మన కేర్ టేకర్ అయ్యి, మన ప్రెజెంట్ లవ్‌ని ఏదైనా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే సెట్ చేస్తే ఎంత బావుంటదన్నది చాలా క్యూట్ ఎమోషన్ అండి. మీకు సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్ మీకు చాలా బా నచ్చుతది. అయితే మీరు ఒక ఈవెంట్‌లో ఈ సినిమాని అయితే ఒక ఈవెంట్‌లో ఈ సినిమాని ఎక్స్‌తో చూడండి అన్నారు కదా! చాలామంది ట్రోల్స్ కింద ఏమంటే వాళ్ళ హస్బెండ్ ఊరుకుంటాడు అనుకుంటున్నారా అని. ఇట్లాంటి ట్రోల్స్ ఏమైనా చూసారా? దాని మీద మీరేమంటారు? అది చూసానండి నేను చాలా పంపారు చూసాను. నేను ఓకే. అది ఫన్నీ నోట్ అని కాదు గానీ, ఈ సినిమాలో మేము మంచి ప్రయత్నం చేసాం. మామూలుగా ఎక్స్ అనగానే మనం ఏదో గొడవలు, అరుచుకోవడాలు అది కాకుండా ఎక్స్ వచ్చినా కూడా మనం వాళ్ళని మంచిగా ట్రీట్ చేయొచ్చు అనేది ఈరోజు మీకు సినిమాలో అది అర్థమవుతదండి. మీరు సినిమా నుంచి బయటకొచ్చిన తర్వాత ఎక్కడే గానీ మీకు ఇబ్బందికరమైన సీన్స్ కానీ, ఎక్స్, ప్రెజెంట్ మధ్య జరిగే అవి అలా ఏముండదండి. చాలా మంచిగా డీల్ చేసాం. మంచి ఎమోషన్ ఉంటది. మీరు బయటకొచ్చినప్పుడు అరే! కిరణ్ అది మంచిగానే చెప్పాడు. నిజంగానే ఎక్స్, ప్రెజెంట్‌తో చూసినా సరే పెద్ద ఇబ్బందిగా ఉండదు అనే ఫీలింగ్ మీకొస్తదండి. అయితే మీరు ఒక 10 మందిని అంటే హెల్ప్ చేస్తాను ఆర్థికంగా అంటూ చెప్పారు కదా! అంటే ఏ విధంగా చేస్తారు? బేసికల్లీ ఏంటంటే హీరోలు కావచ్చు, చాలామంది ఇట్లా స్టేజ్‌ల మీద చాలామంది చెప్తుంటారు. ఇట్లా చేస్తా, అట్లా చేస్తా. బట్ దాన్ని ప్రూవ్ చేసుకున్న ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు. సో, మీరిచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు బిలీవ్ చేయొచ్చంటారు? ఎట్లాంటి సాయం చేస్తారు? నేను ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే ఈ మాట చెప్పానండి. ఐ మీన్ ద ప్రాసెస్. నేను ఆల్రెడీ కొన్ని చేస్తున్నాను. అది ఎలా, ఏంటి అన్నది వీఆర్ వర్కింగ్ ఔట్. ఎలా చేస్తే రైట్ పీపుల్‌కి అది రీచ్ అవుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా రియల్లీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడో రైట్ పీపుల్‌కి. ఎందుకంటే చాలామంది అప్రోచ్ అవ్వచ్చు. కానీ మనం అందరికీ చేయలేము. మన పరిస్థితి కాకపోవచ్చు. కానీ ఎవరికైతే చేస్తున్నామో ఒక రైట్ వేలో చేద్దామన్నది మేము ప్లాన్ చేస్తున్నాం. అది ఏంటి అన్నది త్వరలో నేను ఎలా, ఏంటి అన్నది ప్రాసెస్ నేను చెప్తానండి. బట్ మేము ఆల్రెడీ వి స్టార్టెడ్ సంథింగ్. అండ్ కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసి సక్సెస్ కొట్టడం ఒక ప్రాసెస్. కమర్షియల్ సినిమాలు చేసి ఆ సక్సెస్ కొట్టడం, వచ్చే కిక్కు అది వేరు. సో, అంటే మీరు ఈ రెండో పాయింట్ విషయంలో ఎక్కువగా ఆశిస్తున్నారు. ఈ కమర్షియల్ ఫార్మాట్‌లో సక్సెస్ కొట్టాలి, ఆ కిక్ ఆస్వాదించాలి. అది ఇంకా మనకింకా మిగిలే ఉంది అని చెప్పి ఆ లోటు ఏమన్నా మీకుందా ప్రస్తుతం? అలా ఏం లేదు సార్. ఆ లోటేం లేదు. ఆ లోటు 'ఎస్ఆర్ కళ్యాణ మండపంలోనే' తీరిపోయింది సార్. 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' ఈస్ ఎ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్. అదేం లేదు. బట్ అందరికీ ఏంటంటే సార్, ఒక యంగ్ హీరో కమర్షియల్ సినిమా ట్రై చేసినప్పుడు మెప్పించడం అన్నది కొంచెం కష్టం సార్. అంత ఈజీ కాదు. ఇప్పుడున్న సినారియోస్‌లో యాక్షన్ ఉంటది. లేకపోతే ఇదేందంటే చూసేటప్పుడు ఎలా ఉంది, మేము 100% కాదు ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తేనే అది రీచ్ అవుతది. ఐ హోప్ మీకు 'దిల్‌రుబా' సినిమాలో నేను ప్రయత్నించిన ప్రతి ఫైట్ కావచ్చు, లేకపోతే
ఈ ఈ చిన్న కమర్షియాలిటీకి తగ్గ ఆస్పెక్ట్స్లో నేను కనిపించింది ప్రతి ఒక్కటి నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తానని నేను అనుకుంటున్నాను సార్. లెట్స్ సీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.